నెల్లూరు జిల్లా సైదాపురం మండలం రెవెన్యూ సదస్సులో 461 అర్జీలకు మంచిగా పరిష్కారమయ్యేలా చర్యలు తహసీల్దార్ రమాదేవి. సైదాపురం మండలంలో ఈ ఆఖరి రోజు కలిచెడులో రెవెన్యూ సదస్సు ముగిసే నాటికి మండలంలోని రెవెన్యూ సదస్సులన్నీ కలిపి 461 అర్జీలు అందాయని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా కలిచెడు గ్రామం నందు రైతులు తమ భూములను 2011 సంవత్సరంలో రీసర్వే చేసినప్పటికీ 2018లో అడంగల్ 1బిలను రాకుండా ఆపించేశారని, పట్టా భూములకు అడంగల్ 1బిలు కూడా రాకుండా వేశారని తహసీల్దార్ రమాదేవికి మొరపెట్టుకున్నారు. తమ భూముల సమస్యలకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేలా 1బి అడంగల్ వచ్చేలా పరిష్కారం చేయాలని కోరారు. ఈ మేరకు తమ భూమి సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి తెలియజేయాలని రైతులు తొండపు విజయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాన్ని అందించి కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర్తాని సురేష్ బాబు, ఎంపీపీ పోల్గోటి పెంచలమ్మ, సర్వేయర్ లాలి వెంకటేశ్వర్లు, టీడీపీ గ్రామ అధ్యక్షులు తొండపు విజయశంకర్ నాయుడు, టీడీపీ కార్యకర్తలు మేకల లోకేష్, గుమ్మడి రంగయ్య, ధర్మరాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆధారు అంటే అందరి అవసరం లేదు. ఫస్ట్ ఎవరైతే ఒక అర్జీదారు ఎవరిదైనా ఒకళ్ళకి సైదాపురం మండలం నందు జరిగిన రెవెన్యూ సదస్సులు ఈ నెల రోజులు మన మండల ప్రజలందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకొని వాళ్ళ సమస్యలని మా దృష్టికి తీసుకొని వచ్చున్నారు. ఇప్పటివరకు ఈరోజు లాస్ట్ రోజు మనకి జరిగేది ఈ కలిచేడు విలేజ్ ఈ గ్రామంలో. ఇప్పటివరకు మనకి 461 అర్జీలు వచ్చాయి మనకి. కాబట్టి అందరూ కూడా పూర్తి స్థాయిలోనే వినియోగించుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడాను సత్వరమే త్వరగా కూడాను క్వాలిటీగా అడ్రస్ చేస్తానని, వాళ్ళ సమస్యలని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను.